ఆ జిల్లాకు ఒక స్పెషాలిటీ ఉన్నట్టుంది. రాజకీయంగా అయితే అటు లేదంటే ఇటు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. వీస్తే మొత్తానికి మొత్తం ఒకే సైడ్ గాలి వీస్తుంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం అదే జరిగింది. సేమ్ టు సేమ్ పొలిటికల్ సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. గత ఎన్నికల్లో వైసీపీ ఊదేస్తే తాజా ఎన్నికల్లో టీడీపీ ఊడ్చేసింది. ఎవరికి వారు కంచుకోట అనుకునే లోపే అలా బద్దలైపోతూ ఉంది. కట్టలు తెంచుకుని రూలింగ్ పార్టీ వైపు వలసలు మొదలైపోతున్నాయి. ఇంతకీ ఆ జిల్లా ఏదో. మాస్ జాయినింగ్స్ తో సైకిల్ దూకుడు, నేతల వలసలతో ఫ్యాన్ పరేషాన్. నెల్లూరు వైసీపీ ఖాళీ అయినట్టేనా? ఇటీవల ఎన్నికల ఫలితాలు ఏపీ వ్యాప్తంగా వైసీపీని ఏ స్థాయిలో షేక్ చేశాయో అంతకు మించి అన్నట్టు నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ రెక్కల్ని విరిచేశాయి. 2019 ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన ఆ పార్టీ 5 ఏళ్లు గడిచేసరికి కుదేలైపోయింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. అలాంటి పార్టీలో నేతల కాలు నిలుస్తుందనుకోవడం రాజకీయంగా తప్పుడు అభిప్రాయమే అవుతుంది. అది నిజమే అన్నట్టుగా నేతలంతా రూలింగ్ పార్టీలోకి ఒకరెనక ఒకరు వలస వెళుతున్నారు. వైసీపీకి నెల్లూరు జిల్లాలో మిగిలింది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, 2 ఎమ్మెల్సీలు. ఫ్యాన్ తిరగడం ఆగిపోయేసరికి ఇప్పుడు వాళ్లు కూడా చల్లగా జారుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. వీరి చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మంగళగిరి ప్రధాన కార్యాలయంలో సీఎం చేతుల మీదుగా కండువా వేసుకోవాలని ఆరాటపడుతున్నారట. అందుకు టీడీపీ అధినేత నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ దెబ్బతో నెల్లూరు జిల్లాలో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయిందనుకోవచ్చు. 2 ఎమ్మెల్సీలు, 2 మున్సిపల్ చైర్మన్లు కండువా మార్చేస్తున్నారు. నిజానికి ఎన్నికలకు ముందే నెల్లూరు మేయర్ టీడీపీలోకి వెళ్లినట్టే వెళ్లి మళ్లీ వైసీపీకి తిరిగొచ్చారు. అయితే అధికార మార్పిడి జరిగాక టీడీపీలోకి మళ్లీ వచ్చేందుకు ప్రయత్నించినా అది ఫలితం ఇవ్వలేదు. గతంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు కార్పొరేషన్ లో ఇప్పుడు కార్పొరేటర్స్ అంతా టీడీపీకి జై అంటున్నారు. దీంతో కార్పొరేషన్ టీడీపీ వశమైపోయినట్టేనని తెలుస్తోంది. మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే మంత్రి నారాయణను కలిసి తన సుముఖత వ్యక్తం చేశారు. జిల్లాలో 3 ఎమ్మెల్సీలుండగా ఇటీవలే బల్లి కళ్యాణ చక్రవర్తి టీడీపీలో చేరగా ఇక మిగిలింది మేరేగా మురళి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే. సోళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి వైసీపీలోనే ఉంటారని చెబుతున్నా అక్కడ నేతలందరూ టీడీపీలోకి వెళుతూ ఉండడంతో ఆ పీఠం కూడా అధికార కూటమి వశమవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ చేరికలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే జరుగుతూ ఉండడం కీలకంగా చెప్పుకోవచ్చు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఆనం విజయ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న వేళ నెల్లూరులో దాదాపుగా ఫ్యాన్ రెక్కలు ముక్కలైపోయినట్టేనన్న చర్చ జరుగుతోంది. మరి కవర్ చేసుకోలేనంతగా జరుగుతోన్న డ్యామేజ్ ని వైసీపీ హైకమాండ్ ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి.